Defense. Railway Recruitment Board సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 368 సెక్షన్ కంట్రోలర్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 నుండి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. టోటల్లీ 368 పోస్టులు. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, BA, BCom, BSc or BTech, what may be, totally. This exam will be CBT test, CBIT ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. దీనికి ప్రారంభ వేతనం వచ్చేసి బేసిక్ పే 35,400. దీని పూర్తి వివరాలు మనం చూసినట్టయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించిన నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమైన డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 23/8/2025. Date of publication of RRB website 14/9/2025. Opening of online submission application 15/9/2025. Closing of the online submissions of the application 14/10. October 10th is the last day, the midnight. Last day of the fee payment after closing October 16th 2025. Date of the modification, if any criteria, 17th October to 26th October if you modified your application. Dates of during which the eligible candidates must provide their subscribe details on the application portal. 27th October to 31st October. Okay, this exam మనకి చూసినట్లయితే ఇది సిబిటి టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటిస్తుంది. సెక్షన్ కంట్రోలర్స్ లెవెల్ ఆఫ్ ద 7th CPC ఇన్స్టాల్ పే 35,400 బేసిక్, మెడికల్ స్టాండర్డ్ కంపల్సరీ ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 నుండి 33 మధ్య ఉండాలి. 20 నుండి 33 వరకు. 1st January 2026 వరకు ఈ క్రైటీరియా ఉంటుంది. మొత్తం 368 పోస్ట్స్. దీనికి రోస్టర్లు రిమైనింగ్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి SC, ST, OBC, విమెన్, ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫరెంట్ వారికి రోస్టర్ ఉంటుంది. ఇక్కడ సిబిటి ఎగ్జామ్లో మీరు ఒక క్వశ్చన్ కనుక మిస్టేక్ చేస్తే 1/4 మార్క్ కట్ అవుతుంది. ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, ఇది షిఫ్ట్ వైజ్గా జరుగుతుంది. మీరు ఎవరైతే BA కానీ, BCom కానీ, BTech కానీ, BSc కానీ చేసిన వారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఈజీ. వాట్ ఈస్ దట్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ 10th క్లాస్, దాన్ని మాత్రమే పరిలోకి తీసుకుంటారు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ ఎగ్జామ్ మీ జోన్లో జరుగుతుంది. మనకు ఉన్నటువంటి దాని ప్రకారం సికింద్రాబాద్ జోన్లో మనం చూసినట్టయితే మన సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి 25 పోస్టులు ఉన్నవి. ఈ 25 పోస్టులకి మనం ఎలిజిబుల్. మిగతా వాటికి కూడా కావచ్చు, ప్రయత్నం చేయండి. ఇక సిబిటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. అది CBIT పరీక్ష అనంతరము వచ్చిన మార్కులను అనుసరించి సర్టిఫికేట్ పరిశీలన, మెడికల్ ఎగ్జామిన్ ఉంటుంది. ఒక్కొక్క పోస్ట్కి 8 చొప్పున CBITకి ఎంపిక చేస్తారు. అంటే CBT ఫస్ట్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో 100 మార్క్స్ ఉంటాయి. ఈ 100 మార్క్స్ 120 నిమిషాల్లో చేయాలి. ఇందులో అనలిటిక్ అండ్ మ్యాథమెటిక్ ఎలిజిబిలిటీ 60 క్వశ్చన్స్, లాజికల్ కేపబిలిటీ 20 క్వశ్చన్స్, మెంటల్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. అయితే ఎవరైతే ఒక తప్పు చేస్తారో దానికి 1/3 మార్కు కట్ అవుతుంది. సిబిటిని వివిధ షిఫ్ట్లు నిర్వహిస్తారు. అంటే ఎక్కువ మంది అప్లై చేసినప్పుడు డిఫరెంట్ డేట్లలో ఒక్కొక్క రోజు 2 నుండి 3 షిఫ్ట్లు ఉండొచ్చు. ఇక సిబిటి వివిధ షిఫ్ట్లు నిర్వహించేదాన్ని నార్మలైజ్ ప్రక్రియ కూడా నిర్వహిస్తారు. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో కొంచెం పేపర్ టఫ్ రావచ్చు లేదా ఈజీగా రావచ్చు. ఎన్ని
సార్లు ఈ పేపర్ అంటే ఎన్ని షిఫ్ట్లు జరుగుతాయి ఆ షిఫ్ట్లకు సంబంధించి వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా వాటిని నార్మలైజేషన్ చేస్తారు. ఇక ఈ పరీక్షల్లో అన్రిజర్వ్డ్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 40% మార్కులతో పాస్ అవ్వాలి సిబిటీలో. ఓబీసీలు నాన్ క్రిమినల్, ఎస్సీలు కనీసం 30%, ఎస్టీలు 20% మార్కులు తెచ్చుకున్నట్టయితే వీరిని సిబిఐటికి పిలవడం జరుగుతుంది. అంటే ఇది 1:8 ప్రకారం. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి సిబిటీలో ప్రతిభ ఆధారంగా సిబిఐటి పరీక్షకు 1:8 తీస్తారు. ఈ పరీక్షలో ప్రతి టెస్ట్ బ్యాచ్లో కనీసం 40% మార్కులు సాధించాలి. సిబిఐటి పరీక్ష విధానం, ప్రశ్నలు తదితరాలు కోర్సుకు సంబంధించి మనము www.rdsO.indianrailways.go.in వెళ్ళి మనం చూసుకోవచ్చు. లేదా ఇందులో పూర్తి వివరాలు మనకి ఉంది. మరి ఫీజుకు సంబంధించి ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ సెక్షన్ 2 సీరియల్ నెంబర్ వదిలేస్తే 500 రూపీస్ పే చేయాలి. అవుట్ ఆఫ్ ద 500, 400 shall be refunded duly dedicating bank charges appearing first stage CBT. For the female and transgender ex-service candidates, SC/ST community, economically backward, EBC, PWBD, 250 fee shall be refunded duly depending bank charges as applicable appearing the first stage CBT. వీరికి 250 పే చేసినట్టయితే వీళ్ళకి 250 రిటర్న్ వస్తుంది. 500 పే చేసినట్టయితే 400 వీళ్ళు ఫస్ట్ ఎగ్జామ్ కనుక హాజరైనట్టయితే. ఇక మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ ఆన్లైన్లో చేయొచ్చు, యూపీఐ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయవచ్చు. దీనికి ఆన్లైన్ పేమెంట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇవ్వడం జరిగింది 14/10/2010 ఆఫ్టర్ మేకింగ్ అ పేమెంట్ చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ 57 పేజెస్ బ్రోచర్లో మీరు చూసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ జాబ్లు మీకోసం ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు కనుక ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీకు మంచి ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.